పార్లమెంట్ ఇన్ఛార్జ్ మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. చెవుల కృష్ణాంజనేయులు గారు రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. దాసరి కిరణ్ గారు జనసేన అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్ జాయిన్ అయ్యారు. ముందుగా కిరణ్ గారు వెర్షన్ చేసాము. కిరణ్ గారు చెప్పండి సార్. ఇంకా అసలు ఘట్టం మొదలైంది. సింగిల్ స్ట్రోక్తో జగన్మోహన్ రెడ్డి గారు అనకాపల్లి మినహా, మీ నాగబాబు గారు పోటీ చేస్తారన్న ఆ ప్రాంతం మినహా మిగతావన్నీ కూడా అనౌన్స్ చేశారు. ఇక సమరానికి సై అంటున్నారు. సర్వం సిద్ధం చేసుకున్న నేపథ్యం ఇది ఇంకా లిస్టు పూర్తి స్థాయిలో రాలేదు. ఇంకా టైం ఉందా? అందరికీ నమస్కారం అండి. సార్, జగన్మోహన్ రెడ్డి గారు కోయిల ముందే కూసిందన్నట్టు 175 నియోజకవర్గాలు అసెంబ్లీకి సంబంధించి 25 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఇవాళ అనకాపల్లి మినహాయించి అందరికీ కూడా మిగతా అందరు అభ్యర్థులను కూడా ఈరోజు ప్రకటించడం జరిగింది. అందులో ఒక 80 పైచీలకు అసెంబ్లీ కొత్త వాళ్ళకి ఇచ్చారు. అలాగే 16 పైచీలకు పార్లమెంటు కొత్త వాళ్ళకి ఇవ్వటం జరిగింది. ఆయన ఎప్పుడో రెడీ అయిపోయారు సార్ ఇంటికి వెళ్ళిపోవటానికి. ఈరోజు జస్ట్ ఫార్మాలిటీగా సీట్స్ అనౌన్స్ చేశారు. ఖచ్చితంగా ఆయన ఓడిపోబోతా ఉన్నారని చెప్పి లాస్ట్ 3-4 మంత్స్గా ఆయన నేషనల్ మీడియాతో ఎప్పుడు మాట్లాడినా, ప్రజల్ని ఎప్పుడు అడ్రస్ చేసినా ఇంతకు ముందున్నంత కాన్ఫిడెన్స్ ఇప్పుడు లేదు జగన్మోహన్ రెడ్డి గారికి. ఎవరైనా సీట్లు అనౌన్స్ చేసేటప్పుడు చాలా ఉత్సాహంగా, చాలా అంగరంగ వైభవంగా చేసుకుంటారు. మా అధినేతలు ఇద్దరు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, తాడేపల్లిలో సీట్లు అనౌన్స్ చేసినప్పుడు ఎంత ఖుషీగా, ఎంత ఆనందంగా అనౌన్స్ చేశారో చూడండి. ఏం ఖుషిగా అప్పుడు పెద్ద ఎత్తున ట్రోల్ అయిన అంశం ఏంటంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఖుషిగా ఉన్నారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఖుషిగా లేరని కదా బాగా ట్రోల్ అయింది అప్పుడు. సార్ అదేం కాదు, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని చూశారు కదా మీరు. ఇప్పుడు శవాల దగ్గరికి వెళ్ళినప్పుడేమో, మనిషి చనిపోయినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడేమో ఆయన ముసిముసిలో అవుతాడు. 175 మంది అసెంబ్లీకి, 25 మంది పార్లమెంట్కి అనౌన్స్ చేసిన రోజేమో బిక్కమోహం వేసుకుని, అంటే ఇలా అనొచ్చలేదో నాకు తెలియదు ముఖ్యమంత్రి గారిని, బట్ ఆయన చాలా సాడ్గా ఉన్నట్టు, ఓటమి ఆయనకి కనపడినట్టు నాకైతే అనిపించింది. సోషల్ మీడియాలో కూడా ట్రోల్ అవుతా ఉంది. అంటే ఎప్పుడు నవ్వాలో, ఎప్పుడు ఏడుపు మొహం పెట్టాలో కూడా మా ముఖ్యమంత్రి గారికి తెలియదు అన్నట్టు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతా ఉంది సార్. అన్ని పార్టీల వాళ్ళు ట్రోల్ చేస్తూ ఉన్నారు, ప్రజలు ట్రోల్ చేస్తూ ఉన్నారు. అంటే ఎవరన్నా చనిపోయినప్పుడు వెళ్ళినప్పుడు కొంచెం బాధాతప్త హృదయంతో కొంచెం అలా నవ్వు వచ్చినా కానీ నవ్వు ఆపుకుంటారు చాలామంది. మా ముఖ్యమంత్రి గారు అయితే ఆయన ఓపెన్గా నవ్వేస్తాడు ఎక్కడైనా సరే. కానీ ఈ రోజున మంచి పరిస్థితి కదా, మంచి పరిణామం కదా. అంటే ఒకేసారి 175 మందిని అనౌన్స్ చేస్తున్నానని కాలర్ ఎగరేసి చెప్పుకునే పరిస్థితి కదా. అటువంటి పరిస్థితుల్లో ఆయన బిక్కమోహం వేసి కూర్చోవటం రాష్ట్ర ప్రజలకైతే ఒక రకమైన డౌట్ వచ్చింది, అనుమానం కలిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి కాన్ఫిడెంట్గా లేరా, ఆయన ఓడిపోతానని ఆయనకు కూడా తెలిసిపోయిందా? అంటే ఎప్పటి నుంచో 3-4 నెలల నుంచి ఆయన చెప్తానే ఉన్నారు, నేను ఓడిపోయినా ఇంటికి వెళ్ళిపోవడానికి సిద్ధంగానే ఉన్నాను, నేను అధికారాన్ని ఇచ్చేయడానికి నేను సిద్ధంగానే ఉన్నానని చెప్తా ఉన్నారు. ఈసారి జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి ఏ అంశంలో చూసినా జగన్మోహన్ రెడ్డి గారే ముందున్నారు. సిద్ధం సభలు కూడా ఆయనే ముందుగా నిర్వహించడం జరిగింది. అలాగే ఇన్ఛార్జీలు నియమించడం కూడా ఆయనే. ఎన్నికల్లో ఒక అడుగు ముందుకే వెళ్తున్నారు. ఆయన ఆల్రెడీ గ్రౌండ్ చేసుకున్నారు, చాలా పగడ్బందీగా చేస్తున్నారు. కానీ మీతో కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి. ఈ రోజు 175 నియోజకవర్గాలు అనౌన్స్ చేసిన అసమ్మతులు కానీ, ఇబ్బందులు కానీ మీరు ప్రకటించినప్పుడు జరిగిన అడావిడి అందులో కనిపించట్లేదు సార్. ఈ రకమైన కంట్రోల్లో ఆయన పెట్టుకోగలుగుతున్నారు. నాయకుడు అంటే ఇది కదా అని చెప్పి కూడా చాలా మంది మాట్లాడే పరిస్థితి. సార్, ఆయన ముందుకెళ్లే పరిస్థితి ఏమీ లేదు. ఒక అడుగు ముందుకేస్తుంటే 4 అడుగులు వెనక్కలాగుతూ ఉన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థుల్ని లిస్టుల వారీగా నేను అనౌన్స్ చేస్తానని చెప్పి 1, 2, 3 ఏదో నారాయణ చైతన్య కాలేజీలో 1, 1, 1 అంటారు కదా, ఆ టైప్లో 1, 2, 3 అని చెప్పి 8 లిస్టులని వాళ్ళు అనౌన్స్ చేసి తర్వాత 4 ఖర్చుకుని వీళ్ళు అభ్యర్థులు కాదు, వీళ్ళ సమన్వయకర్తలు అని చెప్పి మళ్ళీ వాళ్ళలో అనౌన్స్ చేసిన వాళ్ళు, ఇవాళ అనౌన్స్ చేసిన వాళ్ళు రేపు ఉండరు, రేపు అనౌన్స్ చేసిన వాళ్ళు ఎల్లుండ మేము ఎంపీకి చేయం, ఎమ్మెల్యేకి చేస్తూ ఉంటారు. ఒక నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థులను వేరే నియోజకవర్గంలోకి మార్చేశారు. 80 పైచీలకు ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చారంటా ఉన్నారు ఓ పక్కన. ఇంకో పక్కనేమో నేను మంచి చేస్తే ఓటేయండి, ప్రజలందరూ సిద్ధంగానే ఉన్నారు, 175కు 175 మేము పోటీ చేస్తామని చెప్పి ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు. నిజంగా మీకు అంత కాన్ఫిడెన్స్ ఉంటే 80 పైచీలకు ఎమ్మెల్యేలు ఎందుకు మారుస్తూ ఉన్నారు? సేమ్ మెంబర్స్తో మళ్ళీ వెళ్ళొచ్చు కదా. ఓకే, రేపు ఏం జరగబోతుంది? ఏం జరుగుతుంది సార్? సిద్ధం సభలోనా? అదే సార్, అంటే సార్ 800 కోట్లు పెట్టి రోడ్డు మీద ఎక్కడ చూసినా వేరే వాడు మొహం కనపట్లా. ఇప్పుడు మిమ్మల్ని చూసినా నాకు జగన్మోహన్ రెడ్డి గారిలా కనబడుతున్నారు. చూసి 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 ఆ మైండ్ లో అలా ముద్ర వేసేసి పోవట్లేదు ఆ ముద్ర. అంటే రేపు ఓటింగ్ వెళ్ళినప్పుడు అదే పరిస్థితి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి మొహం ఉండదు కదా అందులో. ఇప్పుడు ఆ సిద్ధం బ్యానర్లో మీరు చూస్తే ఫ్యాన్ సింబల్ ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తాం, ఫ్యాన్ లేదు.
జగన్మోహన్ రెడ్డి గారి ఫేస్ ఉంది, రేపొద్దున అక్కడికి వెళ్ళి కూడా ఈవీఎం లో త్రిమూర్తులు ఏకమయ్యారు, 2014 రిపీట్ అవబోతున్నదట, రేపు ఏం జరగబోతుంది సార్? రేపు అసలు సభ అంటే ఎలా ఉంటుందో చూపిస్తాం సార్. విఎఫ్ఎక్స్ లేకుండా, బలవంతపు జన సమీకరణ లేకుండా, ఎవరో డ్రోన్ వచ్చింది లేదంటే గ్రీన్ కార్పెట్ లేకుండా, ఇవన్నీ లేకుండా అంత ప్రచారం జరుగుతుంది. నిజంగా గ్రీన్ కార్పెటా ఆ రోజు? సార్ గ్రీన్ కార్పెట్ కాకపోతే గ్రీన్ రంగు వేసారండి నేల మీద, ఖచ్చితంగా అది గ్రీన్ కార్పెటే. విఎఫ్ఎక్స్ ఇప్పుడు సినిమాల్లో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా, సినిమాల్లో ఎలా అయితే ఆ గ్రీన్ కార్పెట్ వేసి లేకపోతే గ్రీన్ మ్యాట్లు కట్టేసి వరాలు ఇవ్వబోతున్నారా? ఇంకా ఎన్నికల సమరశంఖానికి శంకరావం పూరించినట్టేనా? సార్ ఖచ్చితంగా ఈ కలయిక కోసం మేము 2 yearsగా కష్టపడ్డాం. పవన్ కళ్యాణ్ గారు 2 yearsగా ఈ 3 పార్టీలని ఒక తాటి మీదకు తీసుకురావాలని చెప్పి ఆయన చాలా కష్టపడ్డారు, చాలా మందితో మాట్లాడారు, చాలాసార్లు ఈ ముగ్గురిని కలిపి ఒక తాటి మీదకు తీసుకురావాలని చెప్పి పలుసార్లు ఆయన ఢిల్లీ వెళ్ళటం, అక్కడ అధినాయకత్వం బీజేపీ అధినాయకత్వంతో మాట్లాడటం, మోదీ గారితో మాట్లాడటం, అమిత్ షా గారితో మాట్లాడటం, అలాగే కేంద్ర నాయకత్వంతో మాట్లాడటం, వీళ్ళందరితో మాట్లాడి ఈ రోజున ఒక తాటి మీదకు తీసుకొచ్చి ఈ రోజున కూటమి ముగ్గురు కలిసి మొన్న ఏదైతే కన్ఫర్మ్ చేసి చెప్పారో ఆ రోజునే ప్రజలు యాక్సెప్ట్ చేశారు ఈ కూటమిని. ఖచ్చితంగా ఎక్కడ సార్ నిరసనలు? ఎక్కడ సార్? ఏం లేవు సార్. ఏ నిరసన గురించి మాట్లాడుతూ ఉన్నారు మీరు? అభ్యర్థుల దగ్గర నుంచి సార్ అభ్యర్థులు పవన్ కళ్యాణ్ గారు నించుండి ప్లేస్ లో కూడా అసలు అగ్గిరే రాజేశారు కదా, ప్రశాంతంగా ఉండే పిఠాపురం బగబగలాడింది సార్. అదే సార్ చెప్తా ఉంది, వైఎస్ఆర్సీపీ వాళ్ళు చాలా ట్రై చేశారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు చాలా ట్రై చేశారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు, అక్కడున్న గీత గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ, మళ్ళీ మిథున్ రెడ్డి గారు, వీళ్ళంతా కూడా చాలా ట్రై చేశారు పిఠాపురంలో ఇబ్బందికరమైన పరిస్థితులు క్రియేట్ చేద్దామని. కానీ ఈ రోజున చూశారు కదా, అక్కడున్న స్థానిక టీడీపీ ఇన్ఛార్జ్ గారు ఎస్విఎస్ఎన్ వర్మ గారు, ఆయన చంద్రబాబు నాయుడు గారిని కలిసిన తర్వాత నేను పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం పనిచేస్తాను, మేము కూటమి విజయం కోసం పనిచేస్తామని చెప్పి ఆయన అక్కడ ప్రకటించడం జరిగింది. ముందే చేస్తే ఇబ్బంది ఉండకపోతే సార్ క్యాడర్ అనేది ఇప్పుడు ఒక అభ్యర్థి కోసం పనిచేసినప్పుడు వాళ్ళు సీట్ రాలేదన్న అసంతృప్తి ఉంటుంది, చాలా నియోజకవర్గాల్లో ఉంది. ఇప్పుడు కందులు దుర్గేష్ గారు సీట్ ఇచ్చారు. కందులు దుర్గేష్ గారు సీట్ అయినప్పుడు ఏం చేశారు? పెద్ద ఎత్తున గొడవైంది. పవన్ కళ్యాణ్ గారు ఆయన పిలిచి సెటరేట్ చేశారు. సో పవన్ కళ్యాణ్ గారు నిలబడి లాంటి స్థానంలో ముందుగా వర్మతో మాట్లాడి సెటిల్ చేయాలి కదా సార్. అదే సార్ చెప్పేది, కందులు దుర్గేష్ గారు పోటీ చేసే దగ్గర జనసేన కార్యకర్తలు ఇబ్బంది పడటం అనేది వాస్తవం. వాళ్ళని దుర్గేష్ గారు సముదాయించారు, దుర్గేష్ గారిని పిలిచి మా నాయకులు సముదాయించారు, వేరే ఆల్టర్నేట్ చూపించారు. ఇక్కడ వర్మ గారి విషయానికి వస్తే ఆయనకి చంద్రబాబు నాయుడు గారు ఇందాక నేను ఆ బయట చూస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత, రేపు మన పార్టీ గెలిచిన తర్వాత, కూటమి గెలిచిన తర్వాత ఆయనకి ఫ్యూచర్ ప్రామిస్ అది. దుర్గేష్ గారిది ఇమీడియట్గా ఆయనకి వేరే ఆల్టర్నేట్ చూపించారు, అవకాశం ఉంది కాబట్టి. ఇక్కడ వర్మ గారికి వేరే చోట చూపించడానికి అవకాశం లేదు కాబట్టి ఏం లేదు సార్. అందరం కలిసికట్టుగా అన్నదమ్ముల్లాగా పనిచేసుకుని పవన్ కళ్యాణ్ గారిని 1,00,000 మెజారిటీకి తక్కువ కాకుండా గెలిపిస్తామని చెప్పి అక్కడ తెలుగుదేశం జనసేన పార్టీ శ్రేణులు కలిసి పనిచేసుకోబోతా ఉన్నారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి కంట్లో మట్టి కొట్టారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు చాలా ఇబ్బంది పడిపోతా ఉన్నారు. ఎందుకంటే లాస్ట్ 10-15 డేస్గా నాకు తెలుసు ఆయన ఎంత కష్టపడ్డాడో కూటమి చెడగొట్టడం కోసం. సర్వేలో పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారికి 1,00,000 మెజారిటీ, అంతేనా? 1,00,000 తక్కువ కాకుండా మెజారిటీ వస్తుంది. రైట్. మనతో పాటుగా